ఇష్టంగా చేసే పనిలో కష్టం లెక్క చెయ్యని వ్యక్తిత్వం ఆయనది. తాను నమ్మిన కథలను వెండితెరపై ఆవిష్కరించే నైజం ఆయనది. ఒక మామూలు లైటింగ్ అసిస్టెంట్గా కెరీర్ ప్రారంభించి కెమెరామెన్గా ఆయన ఎదిగిన తీరు మనందరికీ స్ఫూర్తిదాయకం. 100 మంది ఎమ్మెల్యేలు తీసుకెళ్లి స్టార్ రోడ్లో పెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం. ఆయనే డైనమిక్ డైరెక్టర్ తేజ. చేసే పనిలో శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఎవరైనా ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ తేజ గారు. 1992లో సినిమాటోగ్రఫర్గా అరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే ఉత్తమ సినిమాటోగ్రఫీ నంది అవార్డు గెలుచుకున్నారు డైరెక్టర్ తేజ. అలా కెమెరామెన్గా తెలుగు చలన చిత్రసీమలో అడుగుపెట్టి ఓ సంచలన దర్శకుడిగా ఎదిగిన తేజ గారి జీవితం మనందరికీ ఆదర్శనీయం. ఆయన ఓ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఫలితం ఏదైనా సరే 100% కష్టించి ఎంత కష్టమైనా పడతారాయన. మనం కూడా మన పట్టుదల, శ్రమను నమ్ముకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు పొందవచ్చు అని దీన్ని బట్టి తెలుస్తుంది. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే రాను రానంటూనే సిన్నదో సిన్నదో. ఏ రంగంలో అయినా సరే నిలదొక్కుకోవాలంటే, ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ఎంతో నిబద్ధత, క్రమశిక్షణ అవసరం. జీవితంలో ప్రతిదానికి ఇదే సూత్రం వర్తిస్తుంది. ఎంతోమంది స్టార్ హీరోయిన్లను తెరకు పరిచయం చేసిన ఘనత తేజ గారిది. ఒక మామూలు వ్యక్తి శిఖరాగ్రస్థాయికి చేరవచ్చు అనడానికి తేజ గారి జీవితం మనకు ఓ ఉదాహరణ. 1 2 ఇదిగో పాట 4. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా. ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలన్నీ గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సార్. ఇప్పటి తరానికి ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తున్న ఆయనని రెజో ఫెస్ట్ 2022 హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతోంది మా రెజోనెన్స్ జూనియర్ కాలేజెస్ అండ్ స్కూల్స్ హైదరాబాద్.